అంజలి టీవీ. అబ్బాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో శాంతమ్మ అంటే తెలియని వారే లేరు. ఎండాకాలం వచ్చిందంటే చాలు శాంతమ్మ ఇంటి దగ్గర హడావిడి మామూలుగా ఉండదు. ఆమె చేసే అప్పడాలు వడియాలు చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా పట్టణంలోని పెద్ద పెద్ద షాపుల్లో కూడా చాలా ఫేమస్. అంతటి పేరున్న శాంతమ్మ ఇంటికి అంజలి కోడలిగా అడుగుపెట్టింది. పెళ్ళయి ఇంట్లోకి రాగానే అంజలికి అంత వింతగా అనిపించింది. ఇల్లంతా పెద్ద పెద్ద గిన్నెలు, పిండి డబ్బాలు, ఎండబెట్టిన అప్పడాలు, చాటలతో నిండిపోయింది. పనివాళ్లు అటు ఇటు తిరుగుతూ హడావిడి చూస్తున్నారు. అది చూసి అంజలి ముఖం ముడుచుకుంది. రాత్రి గదిలోకి వెళ్ళగానే అంజలి తన భర్త అరుణ్తో, ఏవండి, ఏంటి ఇక్కడ అప్పడాల వ్యాపారం చేస్తారా ఏంటి? మీ అమ్మగారికి ఊర్లో పేరుందని చెప్పారు కానీ ఇలా అప్పడాలు అమ్ముతారని నాకు తెలీదే. దీనికి బదులు వేరే ఏదైనా మంచి గౌరవప్రదమైన వ్యాపారం దొరకలేదా? ఏమైంది అంజలి? ఆ వ్యాపారానికి అప్పడాల వ్యాపారం వల్లే మా అమ్మ ఇంత పేరు తెచ్చుకుంది. అయినా నువ్వు కూడా సాంబార్లో అప్పడాలు నంచుకునే కదా తింటావు. మన పెళ్లి విందులో చూశాను. అప్పులేని తక్కువ తినం ఇప్పుడెందుకు? అయ్యో, తినడం వేరండి, కానీ ఇల్లంతా ఇలా అప్పడాల వాసన రావడం ఏంటి? చూసారా ఎంత గలీజ్గా అనిపిస్తోందో? పిండి చల్లడం, ఆ వాసనలు నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు కొత్తగా ఇంటికి వచ్చావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అన్ని సర్దుకుంటాయిలే, అలవాటైపోతుందిలే అంజలి. అరుణ్ సర్ది చెప్పి పడుకున్నాడు. కాని అంజలి మనసులో మాత్రం అసహనం తగ్గలేదు. ఎంతైనా ఇదొక మామూలు పల్లెటూరు వ్యాపారం. మంచి వ్యాపారాలు దొరికినట్టు ఏంటిది? అసలు నేనేం చదువుకున్నాను? ఇక్కడికొచ్చి అప్పడాల మధ్య ఉండడమేంటి? ఎలాగైనా దీన్ని ఆపేయాలి లేదా మార్చాలి. మరుసటి రోజు ఉదయాన్నే శాంతమ్మ పిండి కలుపుతూ ఉండగా మావయ్య రంగయ్య గారు లెక్కలు చూస్తున్నారు. అది చూసి అంజలి ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోయి శాంతమ్మతో ఇలా అన్నాడు, ఏమిటే కోడలు మొహం అలా ఉంది? మనల్ని చూడగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు చాలా పనుంది, తర్వాత మాట్లాడతానులే అని భర్తతో చెప్పి, అమ్మా అంజలి, వంట కార్యక్రమాలంతా చూడమ్మా, నేను ఈ పనిలో ఉన్నాను అని గట్టిగా పిలిచింది. అంజలి సరే అత్తయ్యా అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది. ఆ తర్వాత తను వంట పని చేసుకుంటూ ఉండగా పనివాళ్లు అక్కడ కూడా తిరుగుతూ అప్పడాలు చేస్తూ ఉన్నారు. ఇంతలోనే అరుణ్ అక్కడికి వచ్చాడు. అంజలి, ఇదిగో నీకేదో పోస్ట్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ ఇచ్చెళ్ళాడు అని ఉత్తరమిచ్చాడు. అంజలి దాన్ని తెరిచి చూడగానే చాలా సంతోషపడుతూ, ఏవండి, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, వర్క్ ఫ్రం హోమ్ చేయొచ్చు అని చెప్పింది. అందుకు అరుణ్ చాలా సంతోషపడుతూ, మంచిదే కదా. అదే విషయం అత్తమామ కూడా అంజలి చెప్పింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఇక ప్రతిరోజు అంజలి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు అత్తగారు అంజలి దగ్గరికి వచ్చింది. అమ్మా, ఈరోజు శనివారం కదా, నువ్వు ఫ్రీగానే ఉంటావుగా, పనాళ్ళు ఈరోజు ఎవ్వరు రాలేదు, కొంచెం నాకు మార్కెట్ దాకా తోడస్తావా? ఆ వస్తానత్తయ్యా అని కఠినంగా చెప్పింది. మనసులో ఇప్పుడు రాకపోతే నన్ను ఎన్ని మాటలంటారో ఏమో, అందుకే వెళ్ళక తప్పడం లేదు అనుకుని అత్తగారితో వెళ్ళింది. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న సుబ్బయ్య శాంతమ్మతో మాట్లాడాడు. ఏంటమ్మా శాంతమ్మ గారు, మీ కోడలా? పెళ్లిలో చూశాను, చాలా బాగుంది. ఇంకెందుకు, మీ కోడలు కూడా మీకు సహాయంగా వచ్చింది కదా. చిన్నగా వ్యాపారంలో మెలకువలు నేర్పిస్తే మీకు చేదోడు వాదోడుగా ఉంటుందిగా. ఆ మాట వినగానే అంజలికి చాలా కోపం వచ్చింది. మనసులో ముష్టి వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి, అసలు నీ చదువుకుందేంటి, ఇతను మాట్లాడేదేంటి అని కోపంగా అనుకుంది. ఎందుకండి ఈ వ్యాపారాలు? తను బాగా చదువుకున్న అమ్మాయి, తన ఉద్యోగం చేస్తోంది, నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తోంది. నచ్చింది చేసుకోవడంలో ఎవరికైనా ఆనందం ఉంటుంది కదా, అలాగే నా కోడలకు నచ్చింది చేసుకోవడమే నాకు ఆనందం. మీకు కొంచెం త్వరగా సరుకులు ఇస్తే వెళ్తానండి, చాలా పనులున్నాయి. ఆ మాట వినగానే అంజలి చాలా ఆశ్చర్యపోయి, ఏంటి మా అత్తయ్య ఇలా అంటున్నారు? అసలు నా మీద ఒక్క మాట కూడా పడినివ్వలేదు, భలే విచిత్రంగా ఉంది అని అనుకుంది. నేనేదో మాట వరుస కన్నాలేమ్మా, 30,000 రూపాయలు ఏం కబురు? ఆ డబ్బును మీరు ఒక్క రోజులో సంపాదిస్తారు, అంత పెద్ద వ్యాపారం మీది. ఆ మాట వినగానే అంజలి ఆశ్చర్యపోయింది. ఏంటి, ఒక్క రోజులో 30,000 రూపాయలు సంపాదిస్తారా? దీని గురించి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంది. ఇంటికెళ్ళిన తర్వాత అంజలి అత్తగారిని అడిగింది, అత్తయ్య,
మన వ్యాపారంలో అంత లాభాలొస్తాయా? ఇందాక ఆ వ్యక్తి అన్నాడు కదా 30,000 ఒక్కరోజుకొస్తాయని. అది నిజమేనా? నిజమేనమ్మా. రోజుకి మనం 50,000 కూడా సంపాదిస్తాం. 30,000 నుంచి ₹1,00,000 దాకా డబ్బులొస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో మనకు మంచి పేరుందమ్మా. ఇక్కడ అప్పడాలు తీసుకెళ్లే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్రాండ్తోనే నడిపిస్తున్నారు. దాని నుంచి కూడా మనకి లాభం వస్తుంది. వాళ్ళ బ్రాండ్ నేమ్ వేయించుకున్నందుకు మనకి నెలకి 35 లక్షలు దాకిస్తారు. అంజలి ఆశ్చర్యపోయింది. మనసులో ఈ ఉద్యోగం చేయడం కంటే అత్తగారితో వ్యాపారం చేయడమే గొప్పలాగుంది అని అనుకుంది. అత్తయ్య, ఒకవేళ నేను ఉద్యోగం మానేసి మీ దగ్గరుంటే నాకు నెలకి ₹1,00,000 ఇస్తారా? పిచ్చిదానా, అసలు వ్యాపారమే నీదే. నువ్వు నా కింద పని చేయాల్సిన కర్మ ఏంటి? అందరం కలిసే కదా పని చేసుకుంటుంది. నేను చేస్తే ఒకటి, నువ్వు చేస్తే ఒకటా? కావాలంటే లావాదేవీలు మొత్తం నువ్వే చూసుకో. ఇదిగో ఇంటి తాళాలు అంటూ తాళాల గుత్తిని అంజలి చేతిలో పెట్టింది. అది చూడగానే అంజలి కంటనీరు పెట్టుకుంది. తన అత్తగారి గొప్ప మనసును అర్థం చేసుకుని ఆమెను హత్తుకుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఈ వ్యాపారం గురించి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకున్నాను. కానీ మీ మనసు ఈ వ్యాపారం లాభాలు తెలుసుకున్న తర్వాత నేనెంత తప్పు చేశానో అర్థమవుతుంది అంటూ అప్పటి వరకు తన మనసులో ఉన్న అసహనాన్ని, తక్కువగా మాట్లాడిన విషయాలన్నీ ఏడుస్తూ చెప్పేసింది. ఆ మాటలు విన్న శాంతమ్మ అంజలిని దగ్గరికి తీసుకుంది. ఎందుకలా అనుకోవడమమ్మా? చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా వ్యాపారం వ్యాపారమే. వ్యాపారస్తులు లేకపోతే మనకు అవసరమైనవి చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైందిలే గాని, నువ్వు నీ ఉద్యోగం చేసుకుంటూనే ఈ వ్యాపారం కూడా చేసుకో. ఇబ్బంది ఏమీ లేదు. నీ ఉద్యోగంలో వచ్చే డబ్బులు మీ అమ్మగారింటికి పంపించు. వ్యాపారంలో వచ్చే లాభాలతో ఇంటి ఖర్చులు, ఎవరికేం కావాలో అన్నీ నువ్వే చూసుకోమ్మా. అత్తగారి మాటలకు అంజలి మరింత సంతోషపడిపోయింది. ఇంత గొప్ప మనసున్న అత్తగారు దొరకడం నా అదృష్టం అనుకుంది. వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. నిజంగానే మీ అత్తగారు చాలా మంచి వాళ్ళమ్మా. నీకో విషయం చెప్పాలి. పెళ్లి సమయంలో మీ మామయ్య గారు కట్టం చాలా అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేక చాలా బాధపడ్డాం. మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అప్పు చేద్దాం అనుకున్నాం. అప్పుడే మీ అత్తగారు మా ఇంటికొచ్చి రహస్యంగా మాట్లాడారు. వదిన గారు, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. అందుకే వదులుకోలేక ఇక్కడ దాకా వచ్చాం. కట్నం అనేది నా భర్తకు కావాలి గాని నాకు గాని నా కొడుకు గాని అవసరం లేదు. ఆయన అడుగుతున్నారు కాబట్టి మీరిచ్చుకోలేరని నాకు అర్థమైందని అనింది. అందుకే ఆయన అడిగిన దాంట్లో మీరెంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. మిగిలిన డబ్బుని నేను మీకు ఇస్తానని చెప్పిందమ్మా. అది పెళ్లి రోజు ఆ అబ్బాయి చేతిలో పెట్టండి అని చెప్పారు. ఆ డబ్బిచ్చి వెళ్తూ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి నీకిప్పుడు చెప్తున్నాను. ఆ మాట విన్న అంజలికి ప్రాణం విలవిలలాడింది. అత్తమ్మ తన కోసం ఇంత చేసిందా అని మరింత బాధపడింది. ఆ రోజు నుంచి అంజలిలో పూర్తి మార్పు వచ్చింది. ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులని పూర్తి చేసుకుని తర్వాత తన ఆఫీస్ వర్క్ చేసుకునేది. సాయంత్రం వేళల్లో అలాగే శని ఆదివారంలో పూర్తిగా వ్యాపారంలో మునిగిపోయేది. అలా 2 చేతులా సంపాదిస్తూ తన ఉద్యోగం డబ్బుల్లో 20,000 అమ్మగారికి పంపించి వ్యాపార లావాదేవీలన్నీ అత్తగారికి తిరిగి అప్పచెప్తుంది. వ్యాపారంలో ఎంతగా కలిసిపోయిన అంజలి ఒకరోజు అరుణ్, ఏంటంజలి, అసలు ఈ వ్యాపారమే వద్దాన నువ్వు ఇప్పుడు మాతో పాటు కలిసి ఇంత హుషారుగా చేస్తున్నావేంటి? అప్పుడు అంజలి ఏడుస్తూ భర్తకు క్షమాపణ చెప్పింది. అత్తగారు కట్టం విషయంలో చేసిన సాయం తన తప్పంతా వివరించింది. అయ్యో, ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వేదో తెలియకన్నావు. వదిలే. ఇప్పుడు నువ్వు సంతోషంగా వ్యాపారం ఉద్యోగం 2 చేసుకుంటున్నావు కదా, అదే మాకు సంతోషం. భర్త ఓదార్పు అంజలి మనసును తేలికపరిచింది. వ్యాపార బాధ్యతలు చేపట్టిన అంజలి కేవలం ఊరికే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. ఒకరోజు అత్తామామలు భర్తతో కలిసి తన కొత్త ప్రణాళికను వివరించింది. అత్తయ్య గారు, మావయ్య గారు, మన అప్పడాల రుచి అద్భుతం. కానీ మన ప్యాకింగ్, మార్కెటింగ్ ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నాయి. ఇప్పుడు కాలం మారిందిగా. నేను మన అప్పడాలకు ఒక కొత్త బ్రాండ్ పేరు, నాణ్యమైన ప్యాకింగ్ ఇచ్చి నేరుగా పెద్ద సూపర్ మార్ట్లకి, ఆన్లైన్లో కూడా అమ్మాలని అనుకుంటున్నాను. అంజలి చెప్పింది విని వాళ్ళు సరే అంటారు. అంజలి చెప్పినట్టుగానే అప్పడాలకు అబ్బాపురం శాంతమ్మ అప్పడాలు అని పేరు పెట్టి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లో కుదిలింది.
అంతేకాకుండా ఊరిలో ఉన్న నిరుద్యోగ మహిళలందరినీ పిలిచి వారికి ఉపాధి కల్పిస్తూ పెద్ద షెడ్ కూడా ఏర్పాటు చేసింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఊరి పెద్ద కోటయ్య గారు మరికొంతమంది గ్రామస్తులతో కలిసి రంగయ్య గారింటికి వచ్చారు. రంగయ్య గారు ఇంట్లో ఉన్నారా? శాంతమ్మ గారు ఒకసారి బయటికి రండి. కోటయ్య గారి పిలుపు విని రంగయ్య, శాంతమ్మ, అరుణ్, అంజలి అందరూ బయటకొచ్చారు. శాంతమ్మ గారు, మీ కోడలు అంజలి చేసిన పని గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మన ఊరి అప్పడాలు ఇప్పుడు పట్టణాల్లో పెద్ద పెద్ద షాపులు కనిపిస్తున్నాయి. అంతా అబ్బాపురం శాంతమ్మ అప్పడాలు కావాలని అడుగుతున్నారట. అవును కోటయ్య గారు, ఇదంతా మా అంజలి సెలవే. తను వచ్చిన తర్వాతే మా వ్యాపారం ఈ స్థాయికి చేరింది. అంజలి అమ్మ, నువ్వు కేవలం మీ ఇంటి వ్యాపారాన్ని పెంచడమే కాదు, మన ఊర్లో 10 మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పించావు. వాళ్ళంతా నీ వల్లే ఈరోజు గౌరవంగా బ్రతుకుతున్నారు. చదువుకున్న తెలివితేటలను ఇలాంటి మంచి పనికి వాడుతున్నందుకు నిన్ను చూసి మా ఊరు ఎంతో గర్విస్తోందమ్మా. నువ్వు మా ఊరికొచ్చిన మహాలక్ష్మివి తల్లి. ఆ మాటలు విన్న శాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. కోటయ్య గారు వెళ్లిన తర్వాత శాంతమ్మ అంజలిని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా అంజలి, నువ్వే నా పేరు నిలబెట్టావు. నేను కేవలం అప్పడాలు చేసి అమ్మడం వరకే చూశాను. కాని నువ్వు మా ఇంటి గౌరవాన్ని, మన ఊరి పేరుని ఎక్కడికో తీసుకెళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి 30,000 అంటే ఆశ్చర్యపోయావు. కాని ఈరోజు నువ్వు 100 మందికి అన్నం పెడుతున్నావమ్మా. అత్తయ్యగారు, మీ చేతి రుచి అని పునాది లేకపోతే నేను ఈ గోపురాన్ని కట్టలేను. మీరు నా మీద చూపించిన నమ్మకం, ఆ రోజు మీరు నాకిచ్చిన తాళాల గుత్తి నన్ను ఇంతటి విజయం వైపు నడిపించాయి. చూసావా అంజలి, ఏ వ్యాపారం అయితే వద్దని ముఖం తిప్పుకున్నావో ఈరోజు అదే వ్యాపారంతో నువ్వు అందరి చేత మెప్పు పొందుతున్నావు. అవునండి, కష్టపడే మనసుండాలే కాని చేసే పని ఏదైనా మనకు గౌరవాన్ని తెస్తుంది. అత్తమ్మ మంచితనం ముందు నేను సంపాదించే ఏ డబ్బు సరిపోదండి. అబ్బాపురం అప్పడాల వ్యాపారం ఇప్పుడు అత్తాకోడళ్ల అనుబంధానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది. రాజపల్లి అని ఒక అందమైన గ్రామంలో రాఘవయ్య, శాంతమ్మ దంపతులుండేవారు. వారికి 2 కొడుకులు, అరుణ్ మరియు రాకేష్. పెద్ద కొడుకు అరుణ్కి అదే ఊర్లో పుట్టి పెరిగిన అంజలితో పెళ్లి జరిగింది. అంజలికి ఇంటి పనులన్నా వ్యవసాయమన్నా చాలా ఇష్టం. అందుకే ఆ దంపతులు ఊర్లోనే ఉండి అమ్మా నాన్నల్ని చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. చిన్న కొడుకు రాకేష్ ఏమో పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సిటీలోనే పెరిగిన రవళితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వాళ్లు పట్నంలోనే కాపురం పెట్టారు. పల్లెటూరి అలవాట్లు ఉన్న పెద్ద కోడలు, సిటీ పద్ధతులు ఉన్న చిన్న కోడలు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని చాలా రోజులైంది. ఒకరోజు ఉదయం రాఘవయ్య, శాంతమ్మ, అరుణ్, అంజలి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. చాలా రోజులైంది కదా, రాకేష్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు గాని మోన ఒక్కసారి కూడా పట్నం వెళ్లి వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎన్నోసార్లు రమ్మని పిలిచారు గాని మనకి ఈ పనులతోనే సరిపోతుంది. నిజమేనమ్మా, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామా? మన వస్తున్నట్టు చెప్పకుండా వెళ్ళామనుకో వాళ్ళు ఎంతో సంతోషపడతారో. భలే సరదాగా ఉంటుంది అత్తయ్య గారు. అలా చేస్తే వెంటనే బయలుదేరదాం. అందరూ కలిసి నిశ్చయించుకొని తట్టాపుడ్డా సర్దుకొని పట్టణానికి ప్రయాణమయ్యారు. రాకేష్ ఉంటున్న అపార్ట్మెంట్ గేటు దగ్గరకు చేరుకొని మెల్లగా కాలింగ్ బెల్ కొట్టారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నాన్న, అమ్మా, అన్నయ్య, వదినా, లోపలికి రండి, లోపలికి రండి. అందరూ సంతోషంతో లోపలికెళ్లారు. హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే లోపల్లోంచి హడావిడి పడుతూ రవళి అక్కడికొచ్చింది. మెడలో హెడ్సెట్, చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఏదో కంగారులో ఉంది. ఏంటి రాకేష్, ఎవరో వచ్చారన్నావు? ఓ మై గాడ్, అత్తయ్య గారు, మావయ్య గారు, మీరా? వెల్కమ్ వెల్కమ్. అసలు మీరు వస్తున్నారని ఊహించనే లేదు. ఏంటమ్మా రవళి, అంత హడావిడిగా ఉన్నావు? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానత్తయ్య, కానీ కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫీస్ పనుండి ఇప్పుడే లాగిన్ అయ్యాను. సడన్ గా మీరొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయను అత్తయ్య, నేను ఇది క్లోజ్ చేసి వచ్చేస్తాను. పర్లేదు రవళి, నువ్వు నీ పని చూసుకో. మేము ఇప్పుడే కదా వచ్చాం, కాసేపు అలసట తీర్చుకుంటాంలే. రవళి, వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు. ముందు వాళ్ళకి నీళ్ళిచ్చి ఏమైనా తినడానికి ఏర్పాటు చేయవే. పని తర్వాత చూసుకోవచ్చు కదా. అయ్యో రాకేష్, నీకు అర్థం కాదు, ఇప్పుడు మీటింగ్ ఉంది. సరే అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను ఆర్డర్ చేస్తాను. కాసేపట్లో అది ఆర్డర్ వచ్చేస్తుంది.
ఆర్డర్ చేయడం అనే మాట వినగానే శాంతమ్మ రాఘవయ్య ఒకరు ముఖం చూసుకున్నారు. ఇంటి కోడలుండగా బయట నుంచి తిండి తెప్పించుకోవడం ఏంటా అని వాళ్ళకి కొంచెం వింతగా అనిపించింది. పెద్ద కోడలు అంజలి కొంచెం అనుమానంగా తన మరిది వైపు చూస్తూ అడిగింది, ఏంటి మరిది గారు, మా చెల్లెలు అలా అంటుంది? బయట నుంచి టిఫిన్ తెప్పిస్తానంటోందేంటి? ఆర్డర్ పెడతానంటోంది. మరి మీ పరిస్థితి రోజు ఇంతేనా? ఇంట్లో వంట వండడం ఏమీ లేదా? ఆ మాట వినగానే రాకేష్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అయ్యో వదినా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన ఆర్డర్ పెడతానన్నది బయట హోటల్ టిఫిన్ కోసం కాదు, కొత్త ప్రయోగం చేయడం కోసం కావలసిన సామాన్ల గురించి. తను ప్రతిరోజు రకరకాల వంటలు చేసి నా దొంప తెంచుతూ ఉంటుంది. ఎవరు తయారు చేయని కొత్త కొత్త రకం వంటల్ని వెతికి మరీ వండి పెడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ అందరికీ స్పెషల్ గా టిఫిన్ చేయడం కోసం ఏదో వింత వస్తువులు ఆర్డర్ పెట్టుంటుంది అంతే. ఆ మాట వినగానే శాంతమ్మ రాఘవయ్య ఆశ్చర్యపోయారు. అవునా, అయితే మన చిన్న కోడలు చేతి వంట చూడాల్సిందే ఈరోజు. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. డెలివరీ బాయ్ వచ్చి కొన్ని సంచుల్ని చెల్లాడు. వాటిని అంజలి అందుకొని వంటింట్లోకి తీసుకెళ్తూ ఉండగా రవళి తన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నవ్వుతూ వచ్చింది. అక్క, ఆగాగు, నేను వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఈ వారం రోజులు మీరు అలా హాయిగా కూర్చోండి, అది చాలు. మీకేం కావాలన్నా నేనే స్వయంగా చేసి పెడతాను. మరేం పర్వాలేదు రవళి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. దీనిలో తప్పేముంది చెప్పు, ఒక్కదానివి నువ్వు కష్టపడతావు కదా. లేదక్కా, మీరు పల్లెటూరులో ఇలాగో కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ మీరు గెస్ట్లు, పైగా నేను చేసేవి అన్ని మోడర్న్ వంటలే. ఇవి మీకు కొత్తగా ఉండొచ్చు, అందుకే నన్ను చేయనివ్వండి. మీరు పక్క నుండి నేనెలా చేస్తున్నానో చూడండి చాలు అంటూ రవళి హడావిడిగా ఆ సంచులు తీసి లోపలున్న సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. కొంత సమయం తర్వాత రవళి వంటగదుల నుంచి రకరకాల టిఫిన్లు ప్లేట్లలో పెట్టుకుని హాల్లోకి వచ్చింది. ఆ టిఫిన్ల పేర్లు వినగానే శాంతమ్మ రాఘవయ్య కళ్ళు తేలేశారు. అత్తయ్య గారు, ఇది మల్టీగెయిన్ ఓట్స్ ఉప్మా, ఇది చియా సీడ్స్ పిండింగ్, ఇది చియా స్పీడ్స్ పుడింగ్, దీని పేరు నట్స్ స్మూతీ. అందరూ టేస్ట్ చేయండి. వాటి పేర్లు, ఆ రంగులు చూసి అత్తమామలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలవుతుందో లేదో రవళి మళ్లీ వంటగదిలోకెళ్లి పిజ్జా, బర్గర్, పానీపూరి అంటూ ఏవేవో తయారు చేయడం మొదలెట్టింది. అవి కూడా తన స్టైల్లో హెల్దీగా ఉండాలని ఏవేవో కలిపి చేసింది. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న అత్తయ్య, మావయ్య వాళ్ళని లేపి మరీ ప్లేట్ల ముందు పెట్టింది. అత్తయ్య, ఇదిగోండి పిజ్జా, మైదాతో కాకుండా గోధుమ పిండితో చేశాను. అన్ని హెర్బ్స్ వేశాను. ఇవి తింటే చాలా ఎనర్జీ వస్తుంది, తినండి. అమ్మా వద్దమ్మా రవళి, ఇప్పుడే కదా ఆ బీన్స్ వంటలు తిన్నాము, అప్పుడే మళ్ళీ ఇవన్నీ ఏంటమ్మా, అసలు మాకు ఆకలిగానే లేదు. అదేంటత్తయ్య అలా అంటారు, నేను ఇంత కష్టపడి చేశాను కదా, తిని చూడండి. అక్కడ జరుగుతున్న హడావిడి చూసి రాకేష్ నవ్వుతూ ఇలా అన్నాడు. అమ్మా, మీరిప్పుడు తినకపోతే తను మీ నోట్లో బలవంతంగా కుక్కేస్తుంది. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి? ఏదో ఒకటి తినిపించేంత వరకు తను వదలదు. తినేయండమ్మా. అది తిన్న 10 నిమిషాలకి మళ్ళీ ఏవో రంగురంగుల జ్యూసులు పట్టుకొచ్చింది రవళి. అది చూసి శాంతమ్మకి భయం వేసింది. అమ్మ రవళి, ఇలా మమ్మల్ని ఆహారం పెట్టి చంపాలని చూస్తున్నావు తల్లి. ఎందుకమ్మా మాకివన్నీ? మా పొట్ట బగిలి పోయేలా ఉంది. ఇంకా జాలు వద్దమ్మా, వద్దంటున్నాను కదా తల్లి, ఇంకా ఇస్తానే ఉన్నావేంటి? అసలు మా పొట్టలో ఖాళీ లేదమ్మా. సరేలేండి అత్తయ్య, మీరు మరీ అంతగా మొత్తుకుంటుంటే ఇప్పుడైతే ఆపుతాను అంటూ రవళి అలిగినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మెల్లగా వెళ్ళగానే శాంతమ్మ, రాఘవయ్య కంగారుగా తమ సామాన్లు సర్దుకోవడం మొదలెట్టారు. శాంతమ్మ, మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదే. ఈ అమ్మాయి వంటలు తింటే మనం ఊరికి వెళ్ళేసరికి ప్రాణాలతో ఉంటామో లేదో అర్థం కావట్లేదు. పదండి, వెళ్ళిపోదాం. అందరూ తమ పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండగా రవళి అది చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, ఏమైందత్తయ్యా, ఎందుకు చెప్ప పెట్టుకుండా ఇలా వెళ్ళిపోతున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు ఇష్టమైన వండి పెడుతుంటే ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ రవళి కంటతడి పెట్టుకుంది. ఆమె ఏడుపు చూసి శాంతమ్మ, రాఘవయ్య ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయారు. అప్పుడు అంజలి, అత్తయ్య, మావయ్య మీరు లోపలికెళ్ళండి. రవళి, నువ్వు ఏడు పాపు, ముందు నాతో పాటు వంటగదిలోకి రా అంటూ అంజలి చిన్న కోడల్ని వంటగదిలోకి తీసుకునెళ్లి నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది.
చూడు రవలి, నేనొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. వంట అంటే నీకు నచ్చినట్టు చేయడం కాదమ్మా, ఎదుటి వాళ్లకు నచ్చింది నచ్చేలా చేయడం. దాన్ని నిజమైన వంట అంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లకు మంచి వంటలు తినిపించాలన్న నీ మనసు నాకు అర్థమైంది. కాని వాళ్ళు ఏం తింటారు, ఎలా చేస్తే తింటారు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు మంచి వంటలకు అవుతావు. అక్క మాటలు విన్న రవళికి తన తప్పు తెలిసొచ్చింది. మెల్లగా ఏడుపాపి నవ్వింది. అక్క, నన్ను క్షమించు, నువ్వు చెప్పింది నిజమే. ఏదో కొత్తగా చెయ్యాలన్న హడావిడిలో వాళ్ళకి ఏం కావాలో మర్చిపోయాను. నాకు పల్లెటూరి వంటలు ఎలా ఉంటాయో నేర్పించక్క. అత్తయ్య మావయ్యలకు అలాగే వండి పెడతాను. చాలా మంచి అమ్మాయి రవళి. రేపటి నుంచి నేనే నీకు అన్నీ నేర్పిస్తాను. ఈరోజు రాత్రికి నేనే వంట చేస్తానులే. ఆ రాత్రి అంజలి కమ్మని పల్లెటూరి వంట చేసి అందరికీ వడ్డించింది. ఆ రుచి చూసి అందరూ ఎంతో తృప్తిగా తిని విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రపోతూ ఉండగా రవళి ఉత్సాహంగా అంజలిని లేపింది. అక్కలే, వంట నేర్పిస్తా అన్నావుగా, పద వెళ్దాం. అమ్మో, ఇంత పొద్దునేనా? నీ తపం చూస్తుంటే భలే వింతగా ఉంది రవళి. పద మొదలు పెడదాం. అలా అంజలి పర్యవేక్షణలో టిఫిన్ చేయడం నేర్చుకుంది రవళి. వంటగదిలో ఏ వస్తువు ఎలా వాడాలి, రుచి ఎలా తేవాలనేది అంజలి ఒక్కసారి చెప్పగానే రవళి పట్టేసింది. మధ్యాహ్నం భోజనం కూడా స్వయంగా నేర్చుకుని వడ్డించింది. అంజలి దగ్గరుండి బెండకాయ కూర, వంకాయ పచ్చడి, గోంగూర పప్పు, సాంబార్ లాంటి రకరకాల పల్లెటూరి వంటల్ని రవళికి నేర్పించింది. అలా వారం రోజులు గడిచేసరికి రవళి అచ్చమైన పల్లెటూరు రుచులను వండడంలో ఆరితేరిపోయింది. తానే స్వయంగా వండి అత్తమామలకు వడ్డించింది. ఆ రుచి చూసిన వాళ్ళు అబ్బురపడ్డారు. అబ్బో, మన చిన్న కోడలు వంట అద్భుతంగా ఉందే. అప్పుడు రవళి నవ్వుతూ ఇలా అనింది. అత్తయ్య, నేను వంటలన్నీ నేర్చుకున్నాను కదా, అందుకే మీరు నెల రోజులు ఇక్కడే ఉండాలి. అంజలి నేర్పించిన వంటలు నీవెంత బాగా చేస్తున్నావు కదా, మేము నెల రోజులు కాదు, కావాలంటే సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటామమ్మా అని మావయ్య గారు అనగానే అందరూ నవ్వుతారు. అంజలి సహాయంతో రవళి నేర్చుకున్న వంటలు అందర్నీ మెప్పించాయి. నిజానికి ఆ వంటలు రవళి కూడా చాలా ఇష్టంగా మారిపోయాయి. కొంతకాలం తర్వాత అత్తమామలు ఊరికెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా రవళి తన భర్త రాకేష్ కి రోజుకొక రుచికరమైన పల్లెటూరి వంట వండి పెడుతూ సంతోషంగా చూసుకుంటూ ఉంది.